అందరికీ వాళ్ళకి కృష్ణనామమే, అందరూ కృష్ణుడి గురించి పాట పాడుకుంటున్నారు. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో కృష్ణుడు వీళ్లతో ప్రదక్షిణం చేసి గోవర్ధనగిరికి నమస్కారం చేస్తున్నాడు. ఇదే కృష్ణుడు గోవర్ధనగిరి రూపంలో పైన వచ్చి అక్కడ పెట్టినటువంటి పదార్థాలు తింటున్నాడు. చూడండిరా ఎంత చిత్రమో, నేను చెప్పానా మనం యాగం చేసాం, అడిగో తింటున్నాడు గోవర్ధనుడు, మీరందరూ నమస్కారం చేయండి అన్నాడు. వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నాడు, తాను నమస్కారం చేస్తున్నాడు. ఎవరు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఈయనే నమస్కారం చేస్తున్నాడు, ఆయనే నమస్కారం పుచ్చుకుంటున్నాడు. ఇది ఆయన ఆశ్చర్యకరమైనటువంటి శక్తి. ఆయన అమ్మ కడుపులోంచి వచ్చారు, కానీ మనందరిలా పుట్టలేదు. ఆయన పుట్టేటప్పుడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు మరుకుండల ప్రభాజుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది బుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే అన్నారు. శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా తల్లి కడుపులోంచి వచ్చారు. అలా రావడం ఆశ్చర్యకరమైనటువంటి శక్తి. భిద్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని పుట్టడంతోనే తండ్రి యొక్క సంకెళ్ళు తెగిపోయి అమ్మ ఏ కొడుకుని చూసి స్తోత్రం చెయ్యదు. అలాంటిది పుట్టగానే కొడుకుకి చూసి నమస్కారం చేసి తల్లి ఎక్కడైనా స్తోత్రం చేస్తుందా? సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధుల వెలయన్నని యశోద శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. గర్భస్థమైనటువంటి శిశువుగా పిండముగా యశోదాదేవి కడుపులో ఆయన ఉన్నారు. ఎక్కడో మధురానగరంలో కంసుని చెరసాలలో చిన్న గదిలో లోపల ఉన్నటువంటి యశోదాదేవి గర్భములో పిండ రూపములో ఉన్న కృష్ణ పరమాత్మని ఆవిడ కడుపులోకి వెళ్లి దేవతలు స్తోత్రం చేశారు. స్వామి నువ్వు ఇక్కడ అక్కడ అని లేక అంతటా ఉన్నవాడివయ్యా అని స్తోత్రం చేశారు. ఎంత చిత్రం ఇది! ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇది భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి. దీన్ని నిర్వచించడం కుదరదు. విశ్వాసమున్నవాడు అనుభవించడంలో ఉంటుంది. వెనక ఉండేది విశ్వాసం అంతే. మీ పూనిక మీకు చెట్టు మీద ఉంటే కొమ్మ, విరిచి తెచ్చి మీ గూట్లో పెట్టుకుంటే బొమ్మ, మీ పూజా మందిరంలో పెట్టుకుంటే అమ్మ. ఎక్కడుంది తేడా? వెనకాతల మీకున్న విశ్వాసంలో ఉందంతే. అందుకని ఆ విశ్వాసమే ప్రాతిపదిక. ఆ విశ్వాసము ఉన్నదా ఆ ఆశ్చర్యకరమైన భగవంతుని యొక్క శక్తిని ఆనందముగా లీలగా తాను అనుభవిస్తాడు. అందుకని ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ కృష్ణుడు మనని కాపాడడా? ఆయన ఏమి చెయ్యలేడు కనుక ఇంత దుస్సాధ్యమైన విషయములను చేశాడే. ఆయన చిన్న పిల్లవాడు, గట్టిగా 8 ఏళ్లు లేవు. అటువంటి పిల్లవాడి దగ్గరికి విశేషమైనటువంటి వర్షధారలు పడిపోతున్నాయి, పిడుగులు పడిపోతున్నాయి, ఉరుములు పడిపోతున్నాయి. పరిగెత్తుకొచ్చారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనముల ఘోషణములు, ఈ జలధారల్ నీయాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. స్వామి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఏమిటి వర్షం, ఏమిటి ఉరుములు, ఏమిటి పిడుగులని అందరూ వచ్చి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే ఆయన గభాలన అక్కడ ఉన్న గోవర్ధనగిరి చిటికిని వేలుతో పైకెత్తి పట్టుకున్నట్ట. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకుంటే ఆ కొండ కింద చేరినటువంటి వాళ్ళు ఆయన్ని చూస్తూ ఉంటే చాలు ఆకలి దప్పిక మరిచిపోయారట. ఎంత ఆశ్చర్యకరమైన శక్తి అండి! పరమేశ్వరుని యొక్క శక్తి యొక్క ఆశ్చర్యానికి అంతవరకు ఎందుకు? శంకరాచార్యులు వారు వాత పెట్టి ఒక్క ఉదాహరణ చెప్పారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆలోచించుకో ఇప్పుడు అన్నారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే. ఊపిరి తీసి ఊపిరి విడిచి ఉన్నంత ఎంతసేపు ఊపిరి విడుస్తావో ఎంతసేపు ఊపిరి తీస్తావో అంతసేపు అందరూ అయ్యా బాగున్నారా 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 అని వచ్చి అడుగుతారు. ఏం వీడు తీశాడా ఊపిరి? వీడు ఊపిరి తీస్తే వీడు నిద్రపోయినప్పుడు ఊపిరి తీసిన వాడెవడు? నిజంగా వీడే ఊపిరి తీస్తే ఎవడు మాత్రం ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటాడు? ఒకవేళ వీడు ఆగిపోవాలని కోరుకున్నాడే అనుకోండి, అయ్యో ఊపిరి, అయ్యో గుండె, ఊపిరితిత్తులారా గత 60 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు, ఒక్కరోజు సెలవు తీసుకోలేదు, ఈ సెకండ్ సాటర్డే సండే మీకు కూడా సెలవిస్తున్నాను అని వీడు ప్రకటించాడు అనుకోండి, అవి ఆగుతాయా? అవి ఆగేవి కావు. అందుకని అనాహతము. ఆయన లోపల ఉన్నంతసేపు ఆ గంట మోగుతూనే ఉంటుంది, ఠాంగ్ 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 అని. ఆయన ఎప్పుడు లోపల నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు ఆ గంట కూడా ఆగిపోతుంది. వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం అదే లబ్ డబ్ అని ఇక్కడ మోగుతూనే ఉంటుంది ఆ గంట. అందుకని ఆ పరమాత్మ అక్కడ సన్నిధానం చేసి కూర్చుని ఉన్నారు. ఆయన తీస్తున్నారు ఊపిరి, లోపల లెక్క పెట్టుకుంటున్నారు ఎన్ని ఊపిర్లు తీయాలో.
ఆ ఊపిరి వెడుతోంది, పైకి వస్తోంది. ఇది తీసినంతసేపు అందరూ వచ్చి అయ్యా బాగున్నారా 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 అంది. ఇంత సంసారమునకు కారణమైన భార్య, భార్య అంటే భార్య అనుకోకండి, భార్యకి భర్త, భర్తకు భార్య, ఇద్దరూ కలిసి అబ్బో మీరు లేకపోతే నేను ఎక్కడున్నాను, నేను లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, మన ఇద్దరం లేకపోతే ప్రపంచం ఎక్కడుందని ఎన్నో ఆలోచనలు చేశారు. ఆఖరికి ఒక రోజున ఊపిరి ఆగిపోయింది. ఆగిపోతే తీసుకొచ్చి బయట పడుకోబెట్టారు. బయట పడుకోబెట్టిన తర్వాత ఆయన అదృష్టమో దురదృష్టమో బ్రహ్మాండమైన వాన ప్రారంభమైంది. బయట అడుగు పెట్టడానికి లేదు. అందుకని అన్నారు, అమ్మ ఇవాళ తీసుకెళ్ళడం కుదరదమ్మా, చాలా వర్షంగా ఉంది, రేపు ఉదయమే వచ్చి పట్టుకెళ్ళిపోతాను తల్లి. రోజు మీ పెళ్ళయి ఇప్పటికీ 58 ఏళ్ళు అయిందని అప్పుడప్పుడు చెప్తుంటావు కదా, 58 ఏళ్ల నుంచి నేను పుట్టింటికి ఒక్క రోజు కూడా వెళ్ళలేదు, కాపరానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన నేను కలిసే ఉన్నామని ఒక సెలబ్రేషన్ చేస్తే నేను వచ్చినట్లు గుర్తు, అందుకని ఇవాళ కూడా ఇద్దరూ కలిసి గదిలో పడుకోండమ్మా అంటే ఆవిడ ఎందుట బిభ్యతి, హడిలిపోయిందిట. ఏమిరా నీ అసాధ్యం కూల ఈ మాటలు, అది మా ఆయన భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, మా ఆయన ఏమిట్రా ఎప్పుడో పోయాడు, ఆ శరీరం అది అంది. ఏమిటి పోయాడమ్మా, ఎప్పుడు చూసావు, ఇది కాకుండా మీ ఆయన ఎప్పుడైనా చూసావా ఈ శరీరం కాకుండా అంటే, ఏమో నాకు ఈ కృతకవాదనలన్నీ అనవసరంగానే ఆయన లేడు పోయాడు. కాలు తగిలితే కళ్ళకద్దుకున్న కొడుకు వీధిలో కనపడి మా నాన్నగారు పోయారండి అంటాడు. ఎవరు పోయారా, అది ఇక్కడే ఉన్నాడు కదా మీ నాయన అంటే, మా నాన్నగారు ఉండడం ఏంటండి, మా నాన్నగారి శరీరం అది, మా నాన్నగారు పోయారంటాడు. మరి ఇంతమంది ఇన్ని చెప్తున్న నాన్నగారిని ఎవరు చూశారు అసలు లోపల, ఎవ్వరూ చూడలేదు. ఈ ఊపిరొచ్చి ఊపిరి వెళ్ళినంతసేపు దీనికి గౌరవం. ఆ ఊపిరి తీయించేవాడు వేరోడు ఉన్నాడు, వాడి పట్ల ఎవ్వడికి అక్కర్లేదు. వాడు లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన పచాన్యన్నం చతుర్విధం అని ఆ లోపలికి తీసుకునేటటువంటి 4 రకాలైనటువంటి పదార్థాలని వైశ్వానరుడనేటటువంటి పేరు కలిగిన అగ్నిహోత్రుడే ఆయన పచనం చేస్తున్నాడు, ఆయన ఊపిరి తీస్తున్నాడు. అందుకని విలువ. అది ఆగిపోయింది అనుకోండి, ఒకనాడు భార్య బిభ్యతి, కట్టుకున్న పెళ్ళం హడిలిపోయింది. మరి ఇంక నీకు దేనికోసం రా ఇంత మమకారం, ఒక్కసారి శ్లోకం గుర్తెట్టుకుని కొంచెం ఇంట్రెస్ట్ ఇంకొక వైపు కూడా డైవర్ట్ చేయవలసింది ఉండని నీవు నమ్మితే తిరుగుని ఇష్టం. వయసిగతే కక్కామ వికార, ఈ వయసు అయిపోయింది, ఆ కామం పోతుంది. శుష్కే నీరే కక్కాసారహ, మా ఊళ్ళో పెద్ద చెరువు ఉందండి అని తీసుకెడితే అందులో చొక్క నీళ్లు లేవనుకోండి, నీ మోహన్ చెరువు ఏమిటంటారు. అందులో నీళ్లుంటే చెరువు, నీళ్లు లేకపోతే చెరువు ఏమిటది, చెరువు కాదు. ఇంకా క్షీణే విత్తే కప్పరివారో, డబ్బులు లేవనుకోండి పరివారం ఎవరు వస్తారు వెనకాతల, ఎవ్వరూ పరివారం ఉండరు. క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తే సంసార, జ్ఞానం వచ్చిందనుకోండి సంసారం ఎక్కడుంది, అప్పటి వరకు జంఝాటం పట్టుకునే ఉంటుంది. ఆ జ్ఞానం ఒక్కసారి వచ్చేసిందా వదిలిపెట్టేస్తుంది అంతే. ఆ వెర్రి వదిలేసి దాని స్థానంలో కొంచెం వైరాగ్యం పటమరించి, లేదు లేరా ఈ లోపల వాడిని చూడడం ఎలాగో కుదరట్లేదు, ఒక్కసారి వాడే ఇక్కడ సాకారంగా ఉన్నట్ట వెళ్ళో నమస్కారం చేద్దాంరా అని వెళ్ళి నమస్కారం చేయడానికి దేవాలయానికి వెళ్ళడం నేర్చుకుంటావురా అని మహానుభావులు ఆ భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి అది. అక్కడ వరకు ఎందుకు, మధుర వరకు ఎందుకు, రేపల్లి ఎందుకు, నందవ్రజం ఎందుకు, ఇక్కడ లేడు, ఇక్కడ ఉండి చేయించట్లా. అంత ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగిన పరమాత్మ అంతవరకు ఎందుకండి మనం నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు అని ఇన్ని కబుర్లు చెప్తాం. బాల్యక్రీడల్లో దశమస్కంధంలో వాత పెట్టి అడిగారు, ఏమిటి కృష్ణుడి యొక్క బాల్యలీలని చెప్తున్నట్టుగా చెప్పి అడిగారు. ఎంత విచిత్రం అంటే, వాలగ వచ్చిన ఈసటి చూలాలం తలుగమనిన చూలగుటకేది మూలము చెప్పమని ఈ బాలుడు చెప్పెదరే సతులు పర్వేందుముఖి అని అడిగారు పోతన గారు. ఎవరో ఒక ఆవిడ గోపకాంతంలో ఒక ఆవిడ నిండు గర్భిణి, ఆ కృష్ణుడు చిన్నపిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ మీద పడ్డాడు. పడితే ఆవిడంది, ఒరే మీద పడకరా నేను కడుపుతో ఉన్నానంది. అంటే కడుపుతో ఉన్నావా, నీకు కడుపు ఎలా వచ్చింది అన్నాడే. అంటే చూలగుటకేది మూలము చెప్పమనే ఈ బాలుడు అంటే చెప్పేదరే సతులు పర్వేందుముఖి, ఎవరైనా ఆడవాళ్ళు అలాంటివి చెప్తారా, ఎంత హేయమైన ప్రశ్న వేశాడమ్మా అంటారు. కాదు, అందులో ఉన్న రహస్యం వేరు. ఆయన బాల్యక్రీడలో పెట్టి నీ ప్రయోజనమా ఆవిడ ప్రయోజనమా, మీ ఇద్దరి గొప్పతనం కాదు. గొప్పతనాలు మీ దగ్గర ఉంటే ఇలాంటి గొప్పతనాలు ఉన్నవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉండరు ప్రపంచంలో. కానీ గొప్పతనం పరమేశ్వరుడిలో ఉంది. నువ్వు చెప్పెట్టలా, ఒక్క శరీరంలో ఆత్మ లోపల ఉండి సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళని అనుభవించడానికి సత్వ రజస్తమో గుణములనేటటువంటి 3 ధర్మ అర్థ కామ మోక్షములనే 4 కోసం శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో 5
జ్ఞానేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి 6 సంఘాతముతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనేటటువంటి 7 పదార్థములతో 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరమనేటటువంటి 8 శరీర భాగములతో 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారము, 8 మూత్రద్వారము, 9 అనేటటువంటి 9 కన్నాలతో ఒక మాంసపు బుడగని తోలు తిత్తిని చేస్తే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు. ఇది పరమాత్మ అంటే. ఒక గాలి బుడగని తెచ్చి సూదితో గుచ్చితే బయటికి వెళ్ళిపోతుంది, ఠప్ అని పేలి. ఆయన అనుగ్రహం ఉండబట్టి 9 రంధ్రములు ఉన్న తొర్రలో 10 వాయువులు నిలబడ్డాయి. ఇంతకన్నా భగవంతునికి ఆశ్చర్యకరమైన శక్తి ఏమిటి? వాడా నిర్మించిన వాడు లోపల తండ్రి నిర్మించాడా, తల్లి నిర్మించాడా? చూలగుటకేది మూలము చెప్పమని ఈ బాలుడు చెప్పేదరే సతులు పర్వేందుముఖి. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే అంటారు. అందుకని అన్నమాచార్యులు వారు ఆయన అనుగ్రహం ఉంటే బిడ్డలు పుట్టారు, మన ప్రయోజకత్వానికి కాదని ఒక వాత పెట్టడానికి చెప్పారు మహాపురుషులు. అందుకని అదిగో అంత ఆశ్చర్యకరమైన శక్తి కలిగినటువంటి పరమాత్మ ఇన్ని చేసినవాడు మా పాప రాశిని ధ్వంసము చెయ్యడా ఆయన నామం పెట్టి పిలిస్తే? ఆయన యొక్క గుర్తేమిటి? ఆయన మధురా పట్టణమునకు నాయకుడు. ఏమిటా మధుర యొక్క గొప్పతనం? ఆ మధురలో అనంతమై అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ, అజాయమానో బహుధా విజాయితే అని వేదము చేత స్తోత్రము చేయబడిన పరమాత్మ, పాంచభౌతికమైనటువంటి ప్రకృతి వికారమైన శరీరముతో రావలసిన అవసరము లేని పరమాత్మ, హాని, వృద్ధి, క్షయము మొదలైనటువంటివి లేని పరమాత్మ, ఒక శిశువుగా వచ్చి ఆయన కూడా పెరిగాడు, పెద్దవాడయ్యాడనేటటువంటి వికారములకు లోనైనట్టుగా కనిపింపచేసినటువంటి పట్టణం మధుర. పరమ పవిత్రము, రాశీభూతమైనటువంటి పరబ్రహ్మము జన్మించి నడవడము చేత ఆయన పాద ధూళిసో అటువంటి మధురతో ఈనాడు కాదు ఏనాటికి ఆయనకి సంబంధం ఉందిట. అటువంటి సంబంధము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లోతై బాగా పవిత్రమైనటువంటి యమునా నది నీటితో కూడిన యమున యొక్క ఒడ్డుని తన గుర్తుగా కలిగిన వట్ట. యమున ఒడ్డు ఆయనకి గుర్తి. ఎందుకు ఈ మాట నాలి గోదాదేవి అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రతిపాదిస్తోంది. మీకు మొదటి రోజో రెండో రోజో విజ్ఞాపన చేసినట్లు గుర్తు. సూర్య భగవానుడికి 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. అంటే ఇవన్నీ సింబాలిక్ గా చెప్తారు. కొడుకు నలుపే, కూతురు నలుపే. కొడుకు యముడు, కూతురు యమున. యమున నీరు నలుపు, యముడు నలుపు. వీళ్ళిద్దరూ తమ డ్యూటీలో మాత్రం ఎప్పుడూ ఆగరు. యమున ఆగమంటే ఆగదు, నడిచి వెళ్ళిపోతుంది. కాలము ఒకరు ఆపితే ఆగదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నటువంటి కాలంలో ఎవరు ఎప్పుడు పడిపోవాలో, ఏ శరీరం పడిపోవాలో తెలుసున్నవాడు యముడు. ఆయనకి అన్ని శ్వాసలు అయిపోయాయి అనగానే ఫస్ట్ ఇన్విటేషన్ ఆయనకి ఎడుతుంది. ఆయన వచ్చి పాశం వేస్తాడు, వేసి తీసేస్తాడు. అందుకని ఈ యమున, ఈ యముడు ఒకరితో ఒకరు సంబంధమున్న అన్నా చెల్లెళ్ళు. వీళ్ళిద్దరికీ తండ్రి సూర్యుడు. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః. ఆయన సూర్యోదయ సూర్యాస్తమయాలన్న పేరుతో ఆయుర్దాయాన్ని ఆయన తినేస్తూ ఉంటాడు. అందుకని లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం. ఆ మధ్యలో ఒక్కసారి తళుక్కని మెరిసేటటువంటి మెరుపు లాంటి ఐశ్వర్యాన్ని చూసుకుని వీడు భగవంతుణ్ణి మర్చిపోతూ ఉంటాడు. అందుకని అదిగో అటువంటి యమున ఉన్నదే సంసారము వంటి యమున, కాలము వంటి యమున. ఎందుకని కాలమునకు సంసారమునకు పెద్ద తేడా ఏం లేదు. కాలగతిలోనే సంసారం ఏర్పడుతుంది, కాలగతిలోనే సంసారములో మగ్నులమవుతాం, కాలాంతర్గతముగానే మృత్యు వస్తుంది. వీడు సంసారములో ఉంటాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ డిజైర్స్ టైం వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు చదువుకుంటే చాలండి, ఉద్యోగం వస్తే చాలండి, ప్రమోషన్ వస్తే చాలండి, కొడుకు పుడితే చాలండి, బిడ్స్ పిలానీలో సీట్ వస్తే చాలండి, వాడు అమెరికా వెళ్ళిపోతే చాలండి. ఈ కోరికలు తీరిపోతుంటాయి. ఇక్కడ ఉపాధి కూడా టైం అయిపోతూ ఉంటుంది. అవి చూస్తాడు, ఇది చూడడు. అడుగు నుంచి మొసలొచ్చి పట్టుకుంటుంది. ఆ రావడం ఎవ్వరికీ తెలియదు. నీటి అడుగు నుంచి వస్తోంది. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు రుడిసి పట్టి. ఇంత ఏనుగు లోకువైపోయింది. అదే గజేంద్ర మోక్షం. ఆ నీటి అడుగు నుంచి వచ్చి మొసలి పట్టేసింది కాల్ని. మృత్యువు కాలాంతర్గతమై వచ్చి కాలు పట్టుకుంటోంది. ఇక అప్పటి వరకు తిరిగిన కాలు తిరగడం మానేసిందని కొత్త కర్రల మీద పెట్టి తీసుకుపోతారు. అందుకని ఆ కాలాంతర్గతమై సంసారము వెళ్ళిపోతోంది. కానీ ఎవరు శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముకున్నారో వాళ్ళని యమున ఏమీ చెయ్యలేదు. యమున చెయ్యలేదు కనుక యముడు చెయ్యలేడు.
ఏమిటి దీనికి గుర్తు? ఆయన పుట్టగానే ఒక్కటే చెప్పారు, అబ్బాయి నువ్వు నన్ను తీసుకెళ్లి తల మీద పెట్టుకుని దాటవయ్యా అన్నారు. కృష్ణ పరమాత్మని తీసి తల మీద పెట్టుకున్నాడంతే నందుడు, ఆ వసుదేవుడు చేసిన పని. పెట్టుకోగానే అప్పటి వరకు ఆ కంసుడు అష్టమ గర్భానికి పుట్టినవాడు తన్ని చంపేస్తాడని కారాగారంలో తలుపులు దగ్గరికి వేశాడు, ఇనప గొలుసులతో బిగించాడు, వాటిలో మేకులు వేశాడు, తాళాలు వేశాడు, జాగ్రత్తగా వేసి తాళం చెవులు తన బొడ్డులో పెట్టుకు పడుకున్నాడు. ఈయన కృష్ణ పరమాత్మని తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకోగానే ఆ గొలుసులకు పెట్టిన మేకులు ఊడిపోయాయి, తాళాలు ఊడిపోయాయి, గొలుసులు తప్పుకున్నాయి, తలుపులు తెరుచుకున్నాయి, ఆయన బయటికి వచ్చేశాడు. ఇదే భిజ్యతే హృదయ గ్రంథి క్షీయంతే సర్వసంశయా అని ఆ లోపల ఉండేటటువంటి హృదయ గ్రంథి విడిపోతుంది, సంశయములనేటటువంటి మేకులు తెగిపోతాయి, కర్మ పాశములు ఇనప గొలుసులు ఊడిపోతాయి, లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనే తలుపులు తెరుచుకుంటాయి. ఎప్పుడు? భగవంతుణ్ణి ఇక్కడ ధరించినప్పుడు. ధరిస్తే దేని దాటాడు? మొదట ఆశౌరికి తెరవసకెను ప్రకాశోత్తత తుంగ భంగ కలితా ధరా సాకాశయగు యమున మును సీతేశునకు దారి ఇచ్చిన భంగిన్. పూర్వం సముద్రం రామచంద్రమూర్తికి దారిచ్చినట్టే కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వస్తున్నటువంటి వసుదేవుడికి యమున దారిచ్చేసింది. ఎవరు కృష్ణుణ్ణి ఇక్కడ పెట్టుకున్నారో వాళ్ళకి యమున దారిస్తుంది. అంటే వాళ్ళ సంసారములో ఉండనక్కర్లేదు. కృష్ణుణ్ణి అక్కడ పెట్టాడు, యోగమాయని ఇక్కడ పెట్టాడు, మూర్తి మారినా తత్వం ఒకటే. అందుకని మళ్లీ వస్తున్నా యమున దారిచ్చింది. తెచ్చి లోపల పెట్టాడు. పెట్టిన తరువాత కారాగారంలో లేడా? ఉన్నాడు. కానీ తలుపులు మూసుకున్నా, తాళములు వేసుకున్నా వసుదేవుడి చేతులకి కాళ్ళకి వేసిన సంకెళ్ళు మాత్రం బిగుసుకోలేదు. అది విచిత్రం. ఆయన వాటిని మాత్రం తనంత తాను వేసుకున్నాడు. బాహుల పదముల సంఖ్యలు నిడుకుని మదితలచుచు సూరసుతుడు ముందరివోలెన్ కుదురు కలరీతి దేహము కదిలించుచు నూరకుండె గురువరతంబున్. ఇంతకు ముందు ఎలా కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసేసినప్పుడు భయంగా కూర్చునేవాడో అలా తను తగిలించుకుని కూర్చున్నాడు. సంసారములో ఉన్నవాడే భగవంతుణ్ణి ఇక్కడ ఒక్కసారి వహించడం వచ్చిన తరువాత సంసారమనే యమున దారిచ్చేస్తుంది. ఆయన సంసారంలో ఉన్నట్టే ఉంటాడు. త్యాగరాజు గారు సంసారంలో ఉన్నట్టు లేరు, హనుమాచార్యుల వారు సంసారంలో ఉన్నట్టుగా లేరు, రామదాసు గారు సంసారంలో ఉన్నట్టుగా లేరు, ఉన్నట్టుంటారు. మనవి నీరు లోపలికి వచ్చిన పడవలు, వాళ్ళవి నీటిలో పడవలు. అందుకని వాళ్ళు సంతతము బ్రహ్మమును తల మీద ఉంచుకుంటారు, హృదయములో ఉంచుకుంటారు. అందుకని వాళ్ళకి గొలుసులు ఉండవు, వాళ్ళకి బంధనాలుండవు, వాళ్ళకి కర్మపాశములుండవు. ప్రారబ్ధమయ్యేంత వరకు ఆ శరీరాన్ని నిలబెట్టుకుంటారు. ఎందుకు ప్రారబ్ధం అయ్యే వరకు నిలబెట్టుకోవాలి? లోపల పడిపోకూడదా మరి తెలిసిన తర్వాత? అంటే ఒక రాజు అమ్ముల పొదిలో బాణములు పెట్టుకుని బయలుదేరాడు. ఆ బాణములు కొన్ని పొదిలో ఉన్నాయి. ఒక బాణమును తీశాడు, ఆ ధనస్సుకి సంధించాడు, విడిచిపెట్టేశాడు లక్ష్యం మీదకి. ఆ బాణం వెళ్ళిపోతోంది. అవతల ఉన్నటువంటి వాళ్ళు శరణాగతి చెయ్యడం వల్ల ఇతర కారణం చేతో ఇంకొక బాణాన్ని తీసి చేత్తో పట్టుకున్నాడు. కానీ ఇది ప్రయోగించలేదు, ఆపేశాడు. కానీ విడిచిపెట్టేసిన బాణాన్ని మాత్రం ఆపలేడు. అది వెళ్లి తగిలి తీరుతుంది లక్ష్యానికి. అలా మనం చేసుకున్న కర్మ ఫలితం కూడా 3 రకాలుగా ఉంటుంది. సంచితం అంటే మనం కూడబెట్టుకున్నది పర్వతాల కింద పడిపోయి ఉంటుంది, పుణ్యపాపాలు. వాటిని అనుభవించడానికి ప్రారబ్ధమని అంతా వీడు అనుభవించలేడని స్వామి ఏం చేస్తారంటే కొంత పుణ్యం కొంత పాపం తీసి రెండింటిని అనుభవించడానికి ఒక శరీరం ఓటిస్తారు. ఇచ్చి దీంట్లో పెట్టి పంపిస్తారు బయటికి. వాడు బయటికి వస్తాడు. బయటికి వచ్చి ఆ ప్రారబ్ధం అనుభవిస్తాడు. ఈ ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం లాంటిది. భగవంతుని యొక్క స్థితి తెలిసినా, జ్ఞానమును పొందినా దీనితో కష్ట సుఖాలని వాళ్ళు అనుభవిస్తారు. కానీ వాళ్ళు ద్వంద్వాతీతులు. మనకి వాళ్ళది కష్టంలా ఉంటుంది, కానీ వాళ్ళకి అది కష్టంలా ఉండదు. అది తేడా. రమణ మహర్షికి మోచేతి మీద సర్కోమాకి పుండు పుట్టి రక్తం కారణం మిగిలిన వాళ్ళు బాధపడ్డారు. రమణులకి దాని ఎందు బాధ లేదు. శరీరమే పుండుకి పుండు పుట్టిందని ఆయన అనేవారు. నోటితో అండం కాదు, చూపించారు. ఇది జ్ఞాని యొక్క లక్షణం, ఇది మహాభక్తుల యొక్క లక్షణం. ఇది ఇమిటేట్ చేస్తే వచ్చేది కాదు. అందుకని ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. చేత్తో పట్టుకున్న బాణం సంచితం, వచ్చే జన్మల్లో రావాలి. కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి తలుచుకున్నాడో ఆ పాపములు పర్వతములంతంతున్నాయి, పుణ్యాలు పాపాలును. కానీ అవి దూది కొండలు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటి నిప్పు కణిక పడిందా కాలిపోతాయి. అందుకని సంచితం లేదు, ఆగామి లేదు. ఇంకా ఉండేదేమిటి? ప్రారబ్ధం ఒక్కటే ఉంటుంది. అందుకని ఆ యమున దారిచ్చేస్తుంది.
అందుకని యమునా నది ఒడ్డు ఆయనకి గుర్తుగా కలిగిన వాడు. అందుకని రాసలీల యమునా నది ఒడ్డున చేస్తారు. రాసలీల అంటే బ్రహ్మమును అనుభవించడం. అందుకే ఆ రాసలీలను వర్ణిస్తూ పోతన గారు యమునతో సంబంధం చెప్తారు. యమునా కంకణచారియై వనజ పుష్పామోద సంచారియై రమణీఘర్మ నివారియై మదవతీ రాస శ్రమోత్తారియై వనజాక్షుండల రంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్ అని. ఈ యమున అంత పరమ పవిత్రమైనటువంటిది. ఈ సంసారమే ఋతుమంతం. ఇందులో భార్యని ధర్మపత్నిగా స్వీకరించి భగవత్ కైంకర్యం చేసి భగవంతుణ్ణి పొందుతాడు. అదే సంసారం మగ్నుడైపోతే అజ్ఞానంగా బంధకంగా పరిణమిస్తుంది. అందుచేత ఆ యమునా నది ఒడ్డును గుర్తుగా కలిగినటువంటి వాడు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలిగినటువంటి వాడు, అన్నిటిని మించి గోపబాలుర యొక్క వంశములో మణిదీపముగా జన్మించినవాడు. ఆ దీపాన్ని వేరొకరు వెలిగించక్కర్లేదుట. అందుకే దీపం పూజలో పెడితే మనం ఒక విషయం చెప్తాం. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాతి మనుభాతి సర్వం తస్య భాషా సర్వం ఇదం విభాతి అంటాం. ఏ పరమాత్మ యొక్క సన్నిధానములో సూర్యచంద్రులు ప్రకాశించరో అటువంటి మహానుభావుడైన పరమాత్మ. అందుకే అది అనుభవించడం కూడా ఒక అదృష్ట హేతు. అది తెలిస్తే పూజలా చెయ్యాలనిపిస్తుంది. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంటారు. నిజంగా కీర్తన వినండి, ఆయన ఎంత జ్ఞానిరా అనిపిస్తుంది. సూర్యచంద్రులిద్దరూ నేత్రాలుగా ఉన్నవాడికి దీపం పెట్టనా? అనంతముగా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నవాడికి పీట వెయ్యనా? ఎవడి పాదములు కడిగితే గంగ పుట్టిందో వాడికి నేను అర్ఘ్యపాద్యాదులు ఇవ్వనా? ఎవడిలోంచి అన్నీ పుడితే మేం తింటున్నామో అటువంటి వాడికి నైవేద్యం పెట్టనా అని షోడశోపచారాల మీద ఆయన నిజంగా అనుభవించిన వాడు కాబట్టి మహానుభావుడు. ఆయన నోటి వెంట భక్తి పారవశ్యంతో వచ్చింది ఆ కీర్తన. అందుకని అటువంటి వాడు అవాంగ్మానస గోచరుడు, మనస్సుకి దొరకనివాడు, వాక్కుకు అందనివాడు, ఇవాళ ఏమీ తెలియనటువంటి గోపబాలుర వంశంలో జన్మించాడు. జన్మించి చేసిన క్రియ వాళ్లతో కలిసి ఆ ఉట్లు పట్టుకున్నాడు. పట్టుకుని ఆవుల వెంట దూడల వెంట పరిగెత్తి ఆవుల్ని దూడల్ని కాచాడు. వాళ్లతో చద్దన్నం తిన్నాడు, వాళ్లతో ఆటలు ఆడుకున్నాడు, వాళ్లతో అడవిలో చెట్లకి పెరిగినటువంటి పువ్వులు తెచ్చి తన తల మీద పెట్టుకున్నాడు. ఎంత అదృష్టం రావాలది. ఇది మణిదీపం. ఈ దీపాన్ని ఒకళ్ళు వెలిగించక్కర్లేదు, తనంత తాను ప్రకాశించే దీపం. అటువంటి పరబ్రహ్మం ఇవాళ గోపాల బాలుర యొక్క కులంలో పుట్టింది, వాళ్ళ వంశంలో పుట్టింది, వాళ్ళ వ్రజంలో పుట్టింది. వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అందుకని గోపవంశమును అపారమైన కీర్తినిచ్చినటువంటి మంగళదీపమా, యశోదాదేవి యొక్క గర్భ కీర్తి ప్రకాశించేటట్టుగా కట్టబడినటువంటి దామోదరుడా, ఆ స్వామి ఎంత చిన్న స్వరూపంతో ఉండనివ్వండి అన్నీ ఆయనలోనే ఉంటాయి. ఆయనే అన్నిటిలో ఉంటారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితం. బయట నేత్రంతో బయట చెవులతో విన్నప్పుడు అర్థం కాదు. నేను భాగవతం దశమస్కంధం గురించి దశమస్కంధం చెప్పినప్పుడు ఈ లీలని ఆ శ్రీకృష్ణ భగవానుడి నోటిలో అన్ని ఎలా కనపడతాయి అన్న దాని మీద నేను వివరణ చేసి ఉన్నాను. అందుకని దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకం వివరణ చేస్తే అది ఒకటే పట్టేస్తుంది. కాబట్టి ఆ స్వామి యొక్క కుక్షిలో సమస్త భువనములున్నాయి. ఉంటే అటువంటి వాడి కడుపుని కట్టేస్తానంది. అందుకని ఆయన దామోదరుడు అన్నాడు. ఆయనకు మత్స పడిపోయింది కడుపు మీద. అమ్మ కట్టేసింది. మత్సలేని వాడు ఒక అమ్మ కడుపున కొడుకుగా వస్తే అమ్మ కట్టేసింది. ఎంత విచిత్రం అండి. ఆయన కట్టుబడ్డామా? ఆయన కట్టడానికి దొరికేవాడా? అలాంటి వాడు వేదం తెలియదు, ఉపనిషత్తులు తెలియవు, కర్మ తెలియదు, జ్ఞానము లేదు, గురు శుశ్రూష లేదు. అటువంటి అమాయకురాలైనటువంటి ఒక గోపకాంత చేత కట్టబడ్డారు. కొట్టబడలేదు. మన అదృష్టం. కొడతానంది అమ్మ. ఎందుచేతనంటే యశోదాదేవికి అందరూ వచ్చి పాపని నేరాలు చెప్తుండేవారు. ఒక నేరం కాదు, 2 నేరాలు కాదు కృష్ణుడి మీద. అమ్మ ఏం చెప్తామమ్మా, కృష్ణుడంటే సామాన్యమైన అల్లరి చేశాడనుకుంటున్నావా? బాలురకు పాలు లేవని బాలింతలలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచెనంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దోరంబుగ నీయి త్రాగి తొదనా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కటా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మాయిండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. ఇంకా దారుణం. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసెన్ అని
కొడుకులు లేరని వకసతి వగవగా తన్ను మగనిగాగైకొనెనన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. నా కొడుకును నా కోడలు ఏకటమున పెనగ పాము నీతడు వెయ్వన్ కోక నిరుంగక పారిన కూకలిడన్నీసుతుండు గుణమే గుణాఢ్య. ఎన్ని చెప్పారో నేరాలు, ఇన్ని చెప్తే పిచ్చి తల్లి యశోదంది అన్యమిరుగడు తన ఎంత నాడుచుండు. మంచివాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలో కాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులారా. ఎందుకని వీళ్ళందరూ వచ్చి నేరాలు చెప్పేటప్పటికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి? కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై శాంతుని పొంపునన్ పరమ సాధుని పెంపున గొలమాట్కి ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. ఏమీ తెలియని వాళ్ళ అమ్మ గుండెల మీద పడుకుని వాళ్ళొక్క ఇప్పుడు పాపం వీడి మీద నేరాలా అని వాళ్ళని వెళ్ళి పాపం ఈవిడి దెబ్బలాడ్డం. ఇలాంటి అమ్మకి కానీ మనసులో ఎక్కడో అనుమానం ఉండిపోయింది, వీడి ఇంత అల్లరి చేయకపోతే ఇంతమంది వచ్చి చెప్తారా అని. నాడు ఈవిడే చల్ల చేసుకుంటోంది పాపం. చేసుకుంటుంటే ఎక్కడి నుంచో వచ్చాడు. సుడియుతు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మరమ్ము చందిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిచి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ ఆకలేసేస్తోంది, పాలిస్తావా ఇవా. గబగబా వచ్చేసి దడిమధనం చేస్తోంది ఆవిడ, చల్ల చేస్తోంది. వచ్చి గబాలన కవ్వం పట్టుకున్నాడు. పట్టుకుంటే లేకలేక పుట్టిన పిల్లాడు. అందులో ఆయన్ని చూస్తే చాలు ఆనందం అందరికీ. కృష్ణుడు కదా, నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకని ఆ తల్లి గబగబా ఒళ్ళో పెట్టుకుని పాలిస్తోంది. అప్పుడే పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగిపోయి గబగబా కృష్ణుడిని తీసి కింద పెట్టి పరిగెత్తుకెళ్లి పాపం పాలు దింపబోయింది ఆవిడ. కడుపారంచను బాలు త్రావనిచుతున్ కంజాక్షి పీఠమ్ముపై పిడి పొంగారుడు పాలు దించొకటకున ఏగంగ తద్బాలుండెక్కుడు కోపంపున వాడరాతి తరిమత్కంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకుల దాష్పుడై. నాకు పాలివ్వడం మానేసి పొంగిపోతున్న పాలు దించుకోవడానికి వెళ్ళేవారి కోపం వచ్చి అమ్మ లోపలికి వెళ్ళగానే ఓ రాయో టట్టుకొచ్చి అక్కడ చల్ల చేస్తున్న పెరుగు ముంత మొదలుకొట్టేశాడు. ఇంత వెన్న తీసుకున్నాడు, తను తినేశాడు. మిగిలిన వెన్న అట్టుకుని పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పైగా వెళ్ళిపోయి అక్కడ పనికిరాని చక్కెరలోటు ఉంటే దాన్ని తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి కోతుల్ని పిలిచి వెన్న పెడుతున్నాడు. ఆవిడ అక్కడ పాలు దింపి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇల్లంతా బీభత్సం. ఏమిరా ఈ కృష్ణుడు ఆగడాలు, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పచ్చంబరయన్నది. కొట్టేస్తానందాడు. వీడు సామాన్యుడు కాడరా, చాలా అల్లరి చేస్తున్నాడు, వీడిని ఇవాళ కొట్టేయాల్సిందే అండి. మహానుభావుడు ఆయన్ని కొట్టేయడమా? ఎంత ప్రతిజ్ఞ చేసిందో మా అమ్మ నిజంగా యశోద. ప్రతిజ్ఞ చేసి వీడిని ఇవాళ కొట్టవలసిందే. తీరా చూసేటప్పటికి ఎక్కడున్నాడు? ఆ పక్క వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ముట్టిలోని కొన్న వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. రోలెక్కి కోతులకి వెన్న పెడుతున్న పిల్లాన్ని చూసింది. చూసి ఒరే నిన్ను ఇవాళ ఎందుకని పట్టుకుంటానడానికి ఏమిటంటే ఏం మేం చెప్తే నమ్మలేదు కదా, చూడు ఎలా చూస్తున్నాడో మీ పిల్లాడని. ఈ విషయం తెలియగానే గోపకాంతలందరూ వచ్చి వికవికా నవ్వుతున్నారు. ఇప్పుడు మొగుడు కొట్టాడని కాదు, తోటికోడలు తెప్పిందని, ఇవాళ కొడుకు అల్లరి చేశాడని కాదు, పట్టుకోకపోతే గోపకాంతలు తెప్పుతారు మేము చెప్తే నమ్మలేదు కదా అని. అందుకని పట్టుకోవాలని ఆవిడ ఒరే నిన్ను పట్టుకుంటానని పాపం ఆ పవిట కొంగు తీసి ఇలా దోపుకుంది. అమ్మొచ్చేస్తోందని కనిపెట్టాడు. కనిపెట్టి ఇక ముందు పరుగు మొదలెట్టాడు. ఆ ఇంట్లో స్తంభాలు ఎక్కువ. పరిగెడుతున్నాడు, వెనక ఈవిడ పరిగెడుతోంది. అందుకని దాన్ని దామోదర లీల అన్నారు. అది పరమ పవిత్రమైన లీల. ఆ లీల స్తంభాదికంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్ట నేర్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచి. ఆవిడ వెనక పరిగెడుతోంది, ముందు ఆయన పరిగెడుతున్నాడు. స్తంభాలు కనపడుతున్నాయి, వాటి చాటున దాక్కుంటున్నాడు. కళ్ళ నిండా అమ్మ కాటికెట్టింది, ఆ కాటికంతా ఇలా చేత్తో నులిమేసుకుంటున్నాడు. అమ్మా కొట్టకే, ఇంకెప్పుడు అల్లరి చేయనే, ఎవరింటికి వెనకెళ్ళనే, ఎక్కడా దొంగతనం చేయనే, అమ్మా నన్ను ఒక్క తప్పు క్షమించవే అంటున్నాడు. అమ్మ పరిగెత్తుకొచ్చేస్తున్న చప్పుడు కనపడగానే ఏడు పాపేసి తన ఉనికి తెలియకుండా స్తంభం చాటున దాక్కుంటున్నాడు. పాపం ఆవిడిది నాలా కొంచెం పెద్ద శరీరంలా ఉంది. పైగా దానికి తోడు కొప్పు, దానికి పువ్వులు, పట్టు చీర, మధ్యాహ్నం సంతోషం. అందులో అప్పటిదాకా చల్ల చేసి అలిసిపోయింది తల్లి. ఆ కుండ బదలు కొట్టేశాడు, ఆ పాలు పొంగిపోయాయి. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పని చేసుకోవాలి. వీడు చూస్తే దొరకడు, పక్కన చూస్తే నవ్వేవాళ్ళు. ఇంత అల్లర్లో ఆవిడింది. ముందు ఆయన పరుగు, వెనక ఈవిడ పరుగు. పైగా దానికి తోడు మిథ్యాసంకుల భాష్పుడై దొంగేడు పోటీ మొదలెట్టేట. పిల్లలు ఏడుస్తారే అలాగా ప్రోగ్రెస్ కార్డు పెట్టుకుని ముందేవాడు ఏడుస్తూ వస్తాడు. అలా ఈయన ముందే కళ్ళమ్మటి ఈ అరిచేతులంతా కాటిక, ఈ కళ్ళు ఇక్కడ వరకు కాటుక, ఎర్రటి కళ్ళైపోయి ఓ ఏడుపు. ఇవన్నీ అన్నమాచార్యులు వారు దర్శనం చేశారు. చేసి
ఏంటి ఉయ్యాలా సేవ చేస్తూ అన్నారు, అయ్యో స్వామి నీ సంగతి చూసి పైనుంచి నీకు జో అచ్యుతానంద జో జో ముకుంద నేను పాడితే బాగుండదు అనుకోండి, రాజలక్ష్మి గారు పాడాలి. అందుకని ఆయన అంటారు, ఆ సతులు నవ్వుతున్నారా. ఆ పైనుంచి శ్రీదేవి భూదేవి చూసి ఈయన సామాన్య కుంతీదేవి అంది భయానికి భయం వేసింది, కృష్ణ నీ భయం చూసింది. అందుకని అంత భయం నటించాడు మహానుభావుడు ఆ రోజున. ఇంత భయం నటిస్తే పాపం ఆఖరికి ఆవిడ పరిగెత్తింది చెమట పట్టేసింది, పువ్వులు జారిపోతున్నాయి. ఇంత జరిగిపోతుంటే గొడల చెమటలగయ్య నుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆ అమ్మ అంత కష్టపడిపోతోందని ఎవ్వరూ పట్టుకోవడానికి దొరకనటువంటి వాడు పట్టుబడిపోయాట. అమ్మకి పట్టుబడిపోతే చెయ్యట్టుకుంది, గూడబారి పట్టుకొని వెరపుచ్చు ఇలా వేలు చూపించింది. ఏరా ఇంతల్లరా అంది. ఏరా ఎవ్వరికి దొరకవుట అని అందరినీ చూపించి పట్టెదనని చలముకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు తరమే. ఏమిట్రా వీళ్ళెవరికి నువ్వు దొరకవుట, నేను పట్టుకోవాలంటే నాకు కష్టమా, చూడు ఎలా పట్టుకున్నాను, ఇదో గొప్ప ఇవాళ. అందుకని చేయి పట్టుకుంది. కొట్టజాలక కొట్టబోయిందిట, కానీ ఎందుకు కొట్టబుద్ధి లేదట. మొహం అటువంటి మొహం, రాశీభూతమైన పరబ్రహ్మం అది. కొట్టబుద్ధి వేస్తుందా కొట్టజాలక, కానీ వదిలేస్తే పారిపోతాడు, కట్టేస్తాను నిన్ను ఇవ్వాలని అని ఇలా వదిలి తాడు తెస్తే మళ్ళీ కనపడ్డావు. అందుకని పాపం ఆ గోడ పట్టుకుని వెడుతోంది, ఒక్కొక్క తాడు పట్టుకొస్తోంది. అంతకుముందు చల్ల చేసి వదిలేసిన తాళ్లన్నీ ఒక్కొక్కటి పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి సజ్జనని లోగిటంగల రజ్జు పరంపల క్రమరన్ సుతుకట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యి జగజ్జాలములన్న బొజ్జ కట్టందరమే. 14 హోనాలు కడుపులో పెట్టుకున్న వాడిని తాళ్లతో కడితే దొరుకుతుందా కడుపు, 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఆ తల్లికి అయ్యో ఏమిటి ఇన్ని తాళ్లు పెట్టినా 2 అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడికి స్పృహ లేదు. వెడుతోంది, తాళ్లు తెస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ కడుపుకి 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరుగుతూనే ఉంది ఆ అమ్మ. చూశాట పాపం, అయ్యో అమ్మ పిచ్చమ్మ నన్ను కట్టాలని ఇంత తిరుగుతోందని ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా కడుపు అక్కలించట. అక్కలించేసరికి ఆ తెచ్చినటువంటి తాడు సరిపోయి ముడేసేసిందమ్మ. ఆ ముడేసేస్తే ఆనాడు ఇక్కడ మత్స పడిపోయిందిట స్వామివారికి. అందుకని స్వామి మా కోసమని నువ్వు దిగొస్తే నీ కడుపుకి తాడు కట్టి మత్స పెట్టిందా అమ్మ, ఎంత సౌలభ్యమయ్యా దామోదరా అని పొంగిపోతారు. అందుకని అటువంటి స్వామి పోతన గారు అంటారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బ్రోలన్. జ్ఞానికి మౌనికి దానికి యోగికి దొరకని వాడు భక్తి కలిగిన వాళ్ళకి దొరికిపోయాడు. ఏమీ తెలియని తల్లి ఇవాళ పట్టేసింది. ఎటువంటి పరమాత్మ, సామాన్యమైన వాడాయన. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఆయన వేదాలకి దొరకడు, ఉపనిషత్తులకి దొరకడు, లక్ష్మీదేవికి దొరకడు, మహాభక్తులకి దొరకడు, సనకసనందనాథులకి దొరకడు. అటువంటి వాడు ఇవాళ ఒక గోపకాంత చేతికి దొరికిపోయి కట్టబడ్డాడు. రోటికి కట్టేసింది, బెత్తం చేత్తో పట్టుకుని కొట్టలేక వెక్కిరిస్తోంది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడను వెన్న తినరట, చోరత్వం ఇంచుకయ్యను నేరరట, ధరిత్రిట్టి నియతులు కలరే అంది. ఏమిటో ఏడుస్తున్నారు మీరు ఇవ్వాలా, మీకు అల్లరే కదా తెలుసు, పాపం మీరు కృష్ణుడు కాడేటి, పాపం మీరు ఎప్పుడు వెన్న తినలేదుటే, మీకు దొంగతనం అంటే తెలియటే, ఎంత అదృష్టం రా నా కడుపును పుట్టావు నాయన అని కర్ర పట్టుకుని మాట్లాడుతోంది ఆవిడ. ఇవన్నీ ఏమిటి నిజంగా పొగడ్డమా? లోపల ఆర్తితో ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతోంది. ఏమీ ఎరగని వాళ్ళ ఏడుస్తూ బెక్కుతూ అమ్మ కొట్టేస్తుందేమో అని బెంగ పెట్టుకున్న వాళ్ళ పిల్లలా కూర్చున్నాడు ఈయన. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యాను కంపానిధి అని స్తోత్రం చేసిన కుంతీదేవంది. ఏమి కృష్ణ నువ్వు నటించిన భయం, నీ భయానికి భయం వేసిందయా, నీ భయం చూసింది, అంత భయం నటించాడు. అమ్మ చేత కట్టబడిన ఆ దామోదరుడిది దామోదర లీల అంటారు. ఆ లీల వింటే మన కర్మపాశములు తెగిపోతాయంటారు. అలా దొరికిపోయిన వాడే ఆ స్వామిని దామోదరా అని కీర్తించి తెలిసో తెలియకో ఆర్తితో 4 పువ్వులు విసిరితే చాలు. ఆయనకి ఇలా చెయ్యాలన్న నిబంధన కూడా లేదు. వెంకటేశ్వర స్వామి వారు అంత గుడి కట్టినవాడు తొండమాన్ చక్రవర్తి. అహంకారం ఉండేది ఆయనకి. రోజు నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను అనుకునేవాడు. వెంకటేశ్వర స్వామి వారు బుద్ధి చెప్పాలనుకున్నారు. బుద్ధి చెప్పాలనుకుని అందులో మట్టి తులసీ దళం కనపడింది. రోజున ఏమిటి మట్టి తులసీ దళం వచ్చిందన్నారు. వెంకటేశ్వర స్వామి వారు వచ్చి చెప్పారు,
నువ్వు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను, రాజుని ఆనంద నిలయం కట్టించాలని అహంకరిస్తున్నావు. అందుకని నన్ను నువ్వు గుర్తెరగలేకపోయావు. అసలు నా భక్తుడెవరో చూపిస్తాను రా. కుమ్మరివాడు ఒకడు ఉన్నాడు, కుండలు చేసుకుంటూ. వాడు దొరికిన దాన్ని తింటూ మట్టితో తులసి దళాలు చేసి, తులసి దళాలు కూడా దొరకకపోతే మట్టి దళాలు నా పాదాల మీద పూజ చేస్తాడు. నా పాదముల మీద పడే పువ్వులు ఏమిటో తెలుసా? మీరందరూ చేసే పూజలవి కావు, వాడు చేస్తున్న దళాలు వచ్చి నా పాదాల మీద పడుతున్నాయి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేన వస్తాతుం జనహ్యకి చ విజానాతికి మహో అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. ఎందుకురా పిచ్చెక్కి కొండలు ఎక్కుతున్నాడు, సముద్రాల్లో కెడుతున్నాడు, నదుల్లో కెడుతున్నాడు, తోటల్లో కెడుతున్నాడు? ఆ పువ్వుల పరమేశ్వరుడు కావాలన్నది. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషిత, జ్ఞాన పుష్పం, తప పుష్పం, సత్యమష్ట విధం పుష్పం, విష్ణోహ ప్రీతికరం భవేత్. ఆ పువ్వులైన అడిగాడు. అందుకని మనస్సుతో ఆ స్వామికి, అంటే మనస్సుతో చేస్తే చాలా అండి గుడికి రావక్కర్లేదా అనకూడదు. ప్రారంభంలో ఉండేటటువంటి సాధకుడు మనస్సుని అక్కడ పెట్టడానికి ముందు కర్మేంద్రియాలని ఇక్కడికి తీసుకురావాలి. అందుకని శరీరంతో ప్రయత్నపూర్వకంగా ప్రదక్షిణం చేసి స్వామికి నమస్కరించాలి. అందుకని మహాజ్ఞానులే భక్తిని విడిచిపెట్టలేదు. శంకరాచార్యుల వారే స్తోత్రం చేయడం మానలేదు, దేవాలయాలకు వెళ్ళడం మానలేదు. రామానుజాచార్యుల వారే స్తోత్రాలు చేయడం మానలేదు. మధ్వాచార్యుల వారే స్తోత్రం చేయడం మానలేదు. రామకృష్ణ పరమహంసే కాళికార్చన మానలేదు. మనం ఎంతటి వారం. అందుకని ఆ భక్తి విడిచిపెట్టకూడదు. ఆ భక్తి అన్నది చేతిలో ఉన్నదా పరమాత్మ అంతగా వివశుడవుతాడు. అందుకే శంకరులు అంటారు, మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. అన్నిటికన్నా భక్తి చాలా గొప్పదంటారు. వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు శంకరులు. ఎవరు ఆయన పాదముల మీద మనస్సు అనేటటువంటి పుష్పాల్ని సమర్పిస్తున్నారో అటువంటి వాళ్ళని రక్షించడానికి అనన్యాస్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారు తొండమాన్ చక్రవర్తిని తీసుకెళ్లి చూడమంటే ఆ ఎండలో నడిచి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ కూర్ముడి ఇంటి దగ్గర. కూర్ముడు వచ్చి ఆ నీళ్లు చల్లి పైకి లేపితే ఎవరిక్కడ కూర్ముడని అడిగాడు. నేనే అన్నాడు. కటిక దరిద్రంతో మట్టితో కూడిన పంచెతో ఉన్నాడు. ఏమిటి నువ్వు వేస్తున్న మట్టి తులసి దళాలా వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద పడుతున్నాయన్నాడు. నాకు అంతే వచ్చు స్వామి, ఆ స్వామి నా స్వామిని నమ్మాను వేశానన్నాడు. అప్పుడు కూర్ముడికి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చినటువంటి కటాక్షం ఏమిటో తెలుసా అండి? శ్రీదేవి భూదేవులతో అక్కడ ప్రత్యక్షమై తాను కట్టుకున్న బట్టలు విప్పి కూర్ముడికి కట్టారు. ఆయన తాను వేసుకున్న ఆభరణాలు కూర్ముడికి అలంకరించారు. కూర్ముడి భార్యకి లక్ష్మీదేవి తాను అలంకరించుకున్న ఆభరణాలను ఇచ్చింది. మీరు కావాలంటే ఆ బ్రహ్మవైవర్త పురాణంలో వెంకటాచలానికి సంబంధించినటువంటి కథ చదివి చూడండి. నేను అబద్ధం చెప్పాను. ప్రత్యక్ష ప్రమాణం. గుడి కట్టిన తొండమానికి దక్కలేదు ఆ అదృష్టం, ఒక కూర్ముడికి దక్కింది. కావలసింది మనస్సు. అది చెప్తోంది వాళ్ళ గోదాదేవి. నీకు ఆ మనస్సుందా? నువ్వు అటువంటి ఆర్ద్రతతో కూడిన మనస్సుతో ఎలా పూజ చెయ్యాలో తెలియకపోయినా 4 పువ్వులు విసిరావా స్వీకరించడానికి ఆ స్వామి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క నామం ఒక్క నామం, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అంటుంది శాస్త్రం. ఒక్క నామం చెప్పు చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటారు పరమశివుడు. ఒక్క నామం చెప్తే చాలు, ఆయన సిద్ధంగా ఉన్నాడు స్వీకరించడానికి. ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వల దోషంతో స్వామి నామం పలికింది. ఏమడ్డొచ్చింది? ఆవిని రక్షించలా వస్త్రాలనిచ్చి. గీత వినే ముందు ఆ యుద్ధంలో కురుక్షేత్రంలో భగవద్గీత బోధ చేసే ముందు గంగానది స్నానం చేసి వచ్చాడు అర్జునుడు. ఆయనకి పాత్రత ఏమిటి? ఆర్తి. అన్నింటికన్నా కావలసినది ఆర్తి. ఆ ఆర్తి ఉన్నదా? భగవంతుని యొక్క పాదముల యందు నీకు పూనిక ఉన్నదా? ఆ విశ్వాసం ఉన్నదా? అది నిన్ను ఉద్ధరిస్తుంది అని ఆ పాశురాన్ని బాహ్యమునందు చెప్తూ సమస్త లోకములు కూడా ఆనందములు పొందాలని కోరుకుంటూ నెలకి 3 వానలు పడాలని, వాళ్ళ వ్రతము జరగాలని, వారికి సమస్త కాలముల యందు వాచిక మానసిక కాయిక కైంకర్యములు చేసేటటువంటి అదృష్టములు కలగాలని సమాశ్వాసిస్తూ తల్లి పాశురాన్ని పూర్తి చేసింది. రేపటి రోజున శాస్త్రపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.